దంపతులు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా? ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భార్యాభర్తల బంధననేది చాలా ప్రాముఖ్యమైనది. భార్య భర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు. ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం 2-3 సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం. రాత్రిపూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయాలి? దీపారాధన చేయవచ్చా? స్నానం చేయకుండా బయటకు వెళ్లవచ్చా? అలాగే బెడ్ షీట్లు గాని మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా? కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంటిలో పనులు చేసుకోవచ్చా? అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే సందేహాలు అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి. దీనికి శాస్త్రం ఏం చెబుతోంది? నిత్య పూజ చేసుకునేవారు భార్యాభర్తల కలయిక తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలా? కొత్తగా పెళ్లియైన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెప్తూ ఉంటారు. వివాహ జీవితంలో కొన్ని విషయాలు భార్య భర్తలకు ఎవరు చెప్పక తప్పులు చేస్తున్నారు. ఈ తప్పులతో ఒకపక్క ఆర్థికంగా మరోపక్క మానసికంగా కొన్ని నష్టాలకు దారితీస్తున్నాయి. భార్యాభర్త వైవాహిక జీవితంలో కలిసిన తర్వాత కొన్ని చేయాల్సినవి మరియు చేయకూడని పనుల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. భార్య భర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలా మంది మానుకుంటారు. పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్పులు చేస్తుంటారు. రాత్రి పూట ఆ పని చేసి ఉదయం నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు. పూజ అనేది ఇంటి పెద్ద చేస్తుంటారు. పెద్ద అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది. ఆయనే ఇంటి యజమాని. కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి. కాని ఆడవాళ్లకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అనే సందేహం. ప్రతిరోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏదైనా వ్రతం కాని ముడుపు కట్టడం పండగల సమయంలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలనే పండితులు చెప్తున్నారు. మీరు ప్రత్యేకంగా ఇన్ని వారాలని ఏదైనా పూజ సంకల్పించుకుని చేస్తున్నప్పుడు అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. మిగిలిన రోజుల్లో మామూలుగా పూజ చేస్తే సరిపోతుంది. ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలాంటి స్నానం చేయాల్సిన అవసరం లేదన్న నియమాన్ని ఎందుకు పెట్టారంటే ఆడవాళ్లు పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు. మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగ మనం నిలుపుకున్నట్లే అని అర్థం. అందుకని చాలా మంది ఆడవాళ్లు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెబుతారు. తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలు కాని ఫోటోలు కాని తాకడనస్సలు చేయకండి. దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడి బట్టతో తుడుచుకోవాలా అనే సందేహం కూడా మీకు ఉండే ఉంటుంది. వంటగదిలో దేవుని గది ఉన్నప్పుడు ఆ వంటగది వరకు మాత్రం తుడుచుకోండి. లేదు హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రమే తుడుచుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే దేవుడు మందిరం ఉన్నా చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడ వరకు తుడుచుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు. కాని ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసే పూజ చేసుకోవాలి. అందరికీ వచ్చే ఇంకో సందేహం ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని. రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే అలాగే ఇల్లు మొత్తం తిరగకూడదు. అలా తిరిగితే దానిని మైలు అంటారు. అందుకనే ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి. శుభ్రం చేసేటప్పుడు డోర్ మాట్స్ ముట్టుకుంటున్నారు. ముట్టుకున్న పర్వాలేదు. స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచే తర్వాత పసుపు నీళ్లు కలిపి ముందుగా మన పైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు. ఇంకొక సందేహం ఏంటి అంటే బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ గాని దుప్పట్లు గాని ప్రతిరోజు శుభ్రం చేయాలా అని. నిత్య దీపారాధన చేసుకునేవాళ్లు ప్రతిరోజు బెడ్ షీట్స్ని ఉతకక్కర్లేదు. అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు. వేరే ఉతికిన బెడ్ షీట్ని బెడ్ పైన వేసుకోవాలి. బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడు భార్యాభర్తలు కలవడం అసలు చేయకూడదు.
స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలో ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని శుభ్రం చేసుకున్నప్పుడు మీద ఉన్న బెడ్స్ గాని లేదా కాళ్లతో నడిచి వెళ్లే డోర్ మట్స్ గాని ముట్టుకొని ఆ తర్వాత పూజ కాని వ్రతం కాని చేయాలంటే ఎలా అన్న సందేహం వస్తుంది. అలాంటప్పుడు ఉదయనే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి మీరు వేసుకుని డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని తర్వాత స్నానం చేయొచ్చు. భార్యాభర్తలు కలిసిన రోజు ఉదయం ఎట్టి పరిస్థితిలో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మాత్రం అలా తిరగడం గాని లేదా అదే డ్రెస్ వేసుకుని అలాగే ఉండడం కానీ చేయకూడదు. అలాగే వంట చేయడమనేది కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో కటికదరిద్రాన్ని తెచ్చిపెడతాయి. తప్పనిసరిగా దంపతులు మరుసటి రోజు ఉదయం లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం. మీకంటే ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాత ఆ రూంలో నుంచి బయటకు రావాలి. ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవికి ఇంట్లోకి రావడానికి ఇష్టం పడుతుంది. మాంసాహారం తిన్నప్పుడు కూడా మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తల స్నానము చేయనక్కర్లేదు. మామూలు ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది. ప్రత్యేకమైన పూజలు దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. భార్యాభర్తల వైవాహిక జీవితాన్ని మరింత మంగళకరంగా శుభ్రతతో సాంప్రదాయాలను పాటిస్తూ నడిపించుకోవడం ద్వారా మనకు శుభాలు కలుగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఆరోగ్యపరంగా మంచిని కలిగిస్తుంది. అందువల్ల సంప్రదాయాన్ని అర్థం చేసుకునే శాస్త్రాక్తంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండే సేకరించబడింది. ఇందులో మా సొంత సమాచారం ఏమీ లేదు. ఇందులో ఏదైనా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.